హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరేపల్లి వరంగల్. సో ఈరోజు మనం తెలుసుకునే క్యాన్సర్ ఏంటంటే స్టమక్ క్యాన్సర్, అంటే అన్నవాహికకి సంబంధించిన క్యాన్సర్. సో అన్నవాహిక క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్గా మేము చూస్తుంటాం. తర్వాత ఎప్పుడు అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తుంటారు ఈ పేషెంట్స్. సో అన్నవాహికకి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, పైన అంటే కడుపు లోపల నొప్పి లేవడం ఒకటి పై భాగంలో, అంతేకాకుండా తినగానే అంటే కొంచెం తినగానే పొట్ట టైట్ అయిపోవడం, కొంచెం తినగానే టైట్ అనిపిస్తుంది, ఇంకా భోజనం చేయబుద్ధి అవ్వకపోవడం. ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినగానే వాంతి అయిపోవడం, అంటే కడుపు నిండా తినలేకపోవడం, కొంచెం తినగానే వాంతి అయిపోవడం. ఆ తర్వాత ఏంటంటే అనీమియా, అంటే వృద్ధుల్లో ఒక 60-65 ఇయర్స్ వాళ్ళ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉండదు, ఓన్లీ బ్లడ్ తగ్గి పేషెంట్ ప్రజెంట్ అవుతుంటారు. పేషెంట్ని అడిగితే మోషన్ కొంచెం బ్లాక్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఇవి స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్. సో ఎలా దాన్ని నిర్ధారణ చేయాలంటే, ఒక్కసారి ఎండోస్కోపీ అంటే గొట్టం పరీక్ష చేసి కడుపులో ఏదైనా పుండు ఉందా, అల్సర్ ఉందా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ దానికి స్టమక్ క్యాన్సర్ నిర్ధారణ అయితే తర్వాత మనం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ చేయాల్సి ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఉంటే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కొంచెం కీమో ఇచ్చి తగ్గించి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మరీ లేట్ స్టేజ్ అనుకోండి, కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.